ధురంధర్ 2 సినిమాలో ట్విస్టులు ఎన్ని ఉన్నాయో తెలియదులే కానీ తెలుగు సినీ ప్రియులకు మాత్రం షాకుల మీద షాకులను ఇస్తుంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం మార్చి 18వ తారీఖున 5 గంటల షోతో ప్రీమియర్లు స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ కంటెంట్ ఆలస్యమైందంటూ తెలుగు సహా దక్షిణాది భాషల ప్రీమియర్లన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేశారు. సరేలే, మరుసటి రోజైనా చూద్దామని మార్చి 19వ తారీఖున ఉదయం 10:30 గంటల షోకు మా జగ్గయ్యపేట సిటీలోనే బుక్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అదే బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూస్తే నేను బుక్ చేసుకున్న సిటీలో ధురంధర్ 2 సినిమా ఉన్నట్టే చూపించడం లేదు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ షోలు పడతాయో లేదో అని నాకైతే పిచ్చ టెన్షన్గా ఉంది. గురువారం మా జగ్గయ్యపేటలో షో ఉంటుందా లేక కోదాడ సిటీకి వెళ్ళి మరి ధురంధర్ 2 సినిమాను చూడాల్సి వస్తుందా అనేది గురువారం ఉదయం తెల్లవారుజామున అదే థియేటర్లో మరో స్క్రీన్లో విడుదలవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోకు వెళ్ళాకే ఓ క్లారిటీ వస్తుంది. ఇక నా సంగతిని పక్కన పెడితే ధురంధర్ 2 సినిమా ఇప్పటికే హిందీ రాష్ట్రాల్లో విడుదలైపోయింది. నార్త్ రాష్ట్రాల సినీ అభిమానులు ఈ సినిమాను ఇప్పటికే చూసేశారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్, వైజాగ్ వంటి పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే హిందీ లాంగ్వేజ్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమా హిందీ వర్షన్లో చూసిన సినీ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంది? సినిమా బాగుందా బాగోలేదా? 4 గంటల సినిమాను చూడటం కష్టంగా ఉందా లేక 4 గంటలు ఈజీగా అయిపోయినట్టుగా అసలు టైమే తెలియలేదా? హిందీ రివ్యూవర్లు ఏం చెప్తున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా హిందీ సినిమాల రివ్యూలను పర్ఫెక్ట్గా ఇచ్చే వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ రివ్యూవర్ అయిన తరణ్ ఆదర్శ్ గారి రియాక్షన్ ఏంటన్నది చెప్పుకుందాం. ఈ సినిమాలో అదిరిపోయే డ్రామా ఉంది, ఎమోషన్స్ బాగా పడ్డాయి, యాక్షన్ సీన్లు బాగున్నాయి, నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంతేకాదు ఈ సినిమా స్కేల్ కూడా భారీ స్థాయిలో ఉంది. ఈ సినిమా సాధారణ సినీ జనాల మీద చూపించే ఇంపాక్ట్ మామూలుగా ఉండదంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో తేల్చి చెప్పాడు. దర్శకుడు ఆదిత్యధర్ ఎపిక్ బ్లాక్ బాస్టర్ను తీశాడంటూ ఓ రేంజ్లో పొగడ్తల వర్షం కూడా కురిపించాడు. నిజానికి ధురంధర్ ఫస్ట్ పార్ట్ను చూసిన తర్వాత సెకండ్ పార్ట్పై అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. ఓ రేంజ్లో ఉండబోతుందంటూ భారీ స్థాయిలో అంచనాలతో థియేటర్లోకి జనాలు వెళ్తారు. సినీ ప్రియులు పెట్టుకున్న అంచనాలను అందుకోవడమే కాదు, ఆ అంచనాల బౌండరీలను దాటేసి మరీ అందరికీ ఊహించిన షాకులను ఇస్తుందంటూ తరణ్ ఆదర్శ్ గారు చెప్పుకొచ్చారు. నిజానికి ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ అనేవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత మరొకటి యాక్షన్ సీక్వెన్స్లు వస్తూ పోతుంటే ఆడియన్స్కు అవి అంతగా కనెక్ట్ కావు. కానీ ఈ యాక్షన్ సీక్వెన్స్లకు ఎమోషన్స్ కూడా జతకలిస్తే మాత్రం పర్ఫెక్ట్ హిట్ ఫార్ములా అవుతుంది. ఈ ధురంధర్ 2 సినిమాలో మాత్రం ఎమోషన్ సీక్వెన్స్లు అదిరిపోయాయట. పగ, ప్రతీకారం, రాజకీయ చదరంగం మాటన ఓ పవర్ఫుల్ ఎమోషనల్ కథ ఉంటుందట. ఈ సినిమాకు స్క్రీన్ ప్లేయే ఓ మేజర్ ప్లస్ పాయింట్. చాలా పగడ్బందీగా రాసుకున్న కథనం, స్పీడ్గా వచ్చిపోయే సీన్లు, కథలో భాగంగా వచ్చే గూప్ బంప్స్ సీన్లతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందట. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్కు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వచ్చు. అది మామూలు క్లైమాక్స్ కాదు, ఓ అగ్నిపర్వతం బద్దలయ్యే ఘటనతో ఆ క్లైమాక్స్ను పోల్చవచ్చట. ఎమోషనల్గా కూడా ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఆడియన్స్ను సాటిస్ఫై చేస్తుంది. క్లైమాక్స్ సీన్లను చూసిన తర్వాత సగటు సినీ ఆడియన్స్ నోట మాట రాదట. స్పీచ్లెస్గా ఉండిపోవటం ఖాయం. ఓ రకమైన ఉద్వేగంతో థియేటర్లోంచి ప్రేక్షకులు బయటకు వెళ్ళిపోవటం ఖాయమంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో చెప్పుకొచ్చారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్తో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్ మీకు తెగ నచ్చేసి ఉంటాడు. ఈ ధురంధర్ సెకండ్ పార్ట్తో అయితే అతడికి మీరు ఆరాధకులు అయిపోవటం ఖాయం. దర్శకుడు ఆదిత్యధర్ మాయల మాటల మాంత్రికుడని మరోసారి ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ఓ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ను చేయడం అనేది అంత ఈజీ కాదు. అందులోనూ ధురంధర్ లాంటి సబ్జెక్ట్కు సీక్వెల్ను చేసేటప్పుడు అంచనాలు స్కై లెవెల్లో ఉంటాయి. అయితే కోట్లాది మంది సినీ అభిమానులు పెట్టుకున్న అంచనాలన్నింటినీ కూడా మ్యాచ్ చేయడమే కాదు, సినీ ప్రియులకు హై లెవెల్ ఎక్స్పీరియన్స్ను కూడా దర్శకుడు ఆదిత్యధర్ ఇచ్చేశారు. ఈ విషయంలో మాత్రం ఈ దర్శకుడికి ఎవరూ సాటి రాలేరు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే ప్రతి ఒక్కరూ పోటీ పడ్డారు. తమ తమ పాత్రల్లో ఎవరికి వాళ్ళు జీవించేశారు. హీరో రణవీర్ సింగ్ యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకిచ్చిన ఎలివేషన్స్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచింది. ఈ సినిమాకు ఆయనే ఓ బ్యాక్ బోన్. ధురంధర్ సీక్వెల్ విజయానికి హీరో రణవీర్ సింగ్ యాక్టింగ్ ఓ లైఫ్ లైన్ వంటిది. ఆయన కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ను ఈ సినిమాలో ఇచ్చాడని చెప్పవచ్చు. ధురంధర్ ఫస్ట్ పార్ట్, ధురంధర్ సెకండ్ పార్ట్ అనేవి హీరో రణవీర్ సింగ్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్స్గా నిలిచిపోవడం ఖాయం. ఇక సంజయ్ దత్ పాత్రకు కూడా ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కమాండింగ్ డైలాగ్ డెలివరీ, కథలో ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక మాధవన్ గారి స్క్రీన్ టైమింగ్ కూడా ఈ సినిమాలో కాస్త ఎక్కువగానే ఉంటుందట. ఆయన పాత్ర పవర్ఫుల్గా ఉండడమే కాదు, ఎమోషనల్ సీన్ల డోసు కూడా ఆయనకు సంబంధించిన సీన్లలో కాస్త ఎక్కువగానే ఉంటుందట. ఇక అర్జున్ రాపాల్ క్యారెక్టర్ అయితే
టెర్రఫిక్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఈ పాత్ర ఆయనకు మాత్రమే ఎందుకు దక్కింది అనడానికి తన యాక్టింగ్తోనే సమాధానం చెప్పాడు. సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తిగా ఆయన కంట్రోల్లోనే నడుస్తుంటాయి. ఇక సారా అర్జున్ పాత్రను కూడా బలంగానే తీర్చిదిద్దారు. సినిమాలో అంతమంది పవర్ఫుల్ యాక్టర్లు ఉన్నా సరే, వాళ్ళ పాత్రలు మరింత పవర్ఫుల్గా ఉన్నా సరే, వాళ్ళందరి మధ్య సారా అర్జున్ పాత్ర కూడా డామినేట్ చేసేదిగా ఉంటుంది. హీరోయిన్ తండ్రిగా నడిచిన రాకేష్ బేడీ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన 4 దశాబ్దాల సినీ చరిత్రలో ఈ దురంధర్ సినిమాల్లోని ఆయన పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి పక్కన పెడితే ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆడియన్స్కు నచ్చుతాయి. ఫస్ట్ పార్ట్లో ఇచ్చినట్టుగానే ఈ సెకండ్ పార్ట్లో కూడా మంచి మంచి సాంగ్స్ను సంగీత దర్శకుడు ఇచ్చాడు. కొన్ని వింటేజ్ సాంగ్స్ను కూడా సిచ్యుయేషన్కు తగ్గట్టుగా సినిమాలో ప్లేస్ చేశాడు. ఈ సినిమాలోని డైలాగ్స్ గురించి మరింత స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డైలాగుల్లో పంచ్ ఉండటమే కాదు, పవర్ఫుల్గా కూడా ఉంటాయి, మీనింగ్ఫుల్గా కూడా ఉంటాయి. కథలో భాగంగానే వచ్చినట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాక్షన్ సీక్వెన్స్లు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని డ్రామా సీన్లను మీనింగ్ఫుల్గా ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఈ సినిమా ఎడిటింగ్ స్టైల్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఎడిటింగ్ స్టైల్ వల్లే ఇంత లెంగ్తీ సినిమా కూడా బోర్ కొట్టకుండా ఉండేలా చేస్తుంది. దురంధర్ ఫస్ట్ పార్ట్లోని 1-2 సీన్లలో సంజయ్ దత్ నోట బడే సాబ్ అనే పేరు వినిపిస్తుంది, గుర్తుందా? పోలీస్ జాబ్లోకి మళ్ళీ జాయిన్ అవ్వు అని మినిస్టర్ అడిగితే బడే సాబ్ నన్ను బాగానే చూసుకుంటున్నాడు అంటూ సంజయ్ దత్ రిప్లై ఇస్తాడు. ఇంతకీ బడే సాబ్ ఎవరు అన్న ప్రశ్న ఫస్ట్ పార్ట్లోనే బిగ్గెస్ట్ పజిల్ లాగా నిలిచింది కదా. ఆ ప్రశ్నకు ఈ సెకండ్ పార్ట్లో ఆన్సర్ దొరికిందట. అది మాత్రం ఆడియన్స్కు భారీ షాక్ని ఇస్తుందట. ఇక మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఓ పవర్ఫుల్ నటి ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తుందంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా పేజీల్లో రివ్యూను రాసుకొచ్చాడు. ఫైనల్గా చెప్పాలంటే మాత్రం దర్శకుడు ఆదిత్యదార్ ఓ మాస్టర్ పీస్ సినిమాను ఆడియన్స్కు ఇచ్చాడంటూనే ఈ సినిమాకు 5కు గాను ఏకంగా 4.5 స్టార్ల రేటింగ్ను కూడా ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదంటూ తరుణ్ ఆదర్శ్ గారు చెప్తున్నాడేంటి? ఇది నిజమా కాదా? సగటు సినీ ఆడియన్స్ అసలు ఏం చెప్తున్నారు? సాధారణ సినీ ప్రియుల రెస్పాన్స్ ఎలా ఉందంటూ ట్విట్టర్ను ఓపెన్ చేసి చూస్తే నాకైతే నిజంగానే షాకింగ్గా అనిపించింది. ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా నాకు నెగిటివ్గా కనిపించలేదు. ఈ దురంధర్ 2 సినిమా అస్సలు బాగలేదు. ఫస్ట్ పార్ట్తో పోల్చితే సెకండ్ పార్ట్ అంతగా బాగోలేదు. ఫస్ట్ పార్టే బాగుంది, అంచనాలను అందుకోలేకపోయింది, ఓవర్ హైప్ ఇస్తున్నారు, తలనొప్పి తెప్పించింది, వరస్ట్గా ఉంది అంటూ ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా నెట్టింట నాకైతే కనిపించడం లేదు. నాగవంశీ అనే పేరుతో ఓ తెలుగు సినీ ప్రియుడే ఓ అదిరిపోయే కామెంట్ చేశాడు. ఇది అడల్ట్ సినిమా అంటే, ఇది రా ఫిల్మ్ మేకింగ్ అంటే, ఇది ఎమోషన్ అంటే, ఇవి యాక్షన్ సీక్వెన్స్ అంటే. అంతేకాని అండర్వేర్ బాగాలేదు, మా నాన్న ఇలాగే పోస్తాడు, నా అండర్వేర్ వాషింగ్ మిషన్లో ఇరుక్కుపోయింది, ఇవి కాదు, థియేటర్స్ బ్లాస్ట్ అయిపోవటం ఖాయం అంటూ కొన్ని ఏ రేటెడ్ సినిమాలపై సెటైర్లతో కూడిన పోస్ట్ను పెట్టాడు. ఇక పార్ట్ 1 పీక్ అట, పార్ట్ 2 అయితే పీక్గా బాపట. 4 గంటలు అనేది జస్ట్ ఒక నెంబరేనట. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వల్ల టైమే తెలియదంటూనే దర్శకుడు ఆదిత్యధర్కు ఓ స్పెషల్ థ్యాంక్స్ అంటూ ఐ లవ్ సినిమా అనే ఓ పేజీలో రివ్యూ కూడా కనిపించింది. అయితే చేతన్ అనే ఓ నెటిజన్ మాత్రం సెకండ్ పార్ట్తో పోల్చితే ఫస్ట్ పార్టే కాస్త ఎడ్జ్ తీసుకుంటుందంటూ ఓ కామెంట్ పెట్టాడు. మ్యూజిక్, స్ట్రాంగ్ విలనిజం ఉండడం వల్ల సెకండ్ పార్ట్ కంటే ఫస్ట్ పార్టే చాలా బాగుంది అనిపించేలా ఉంటుందంటున్నాడు. ఇక వి భవితేజ రెడ్డి అనే తెలుగు నెటిజన్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దురంధర్ 2 సినిమా మీద నెగిటివ్ ట్వీట్లు వేయరు, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసిందంటూ పోస్టును పెట్టాడు. నవనీత్ ముంద్రా అనే ఓ నెటిజన్ పెట్టిన పోస్టు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్లోనే దేశభక్తికి సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నటీనటుల పర్ఫార్మెన్స్లు కూడా సెకండ్ పార్ట్లోనే చాలా బాగున్నాయి. తనకు కన్వీనియంట్గా ఉండేలా కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నాడు అని కొన్ని సీన్లు చూస్తే ఇట్లే అర్థమవుతుంది. కానీ వెండి తెరపై మునిపెన్నడూ చూడని అద్భుత దృశ్యాలను చూస్తుంటే ఆ చిన్న లోపాలన్నీ మన మనసుల్లోంచి వాటంతట అవే వెళ్ళిపోతుంటాయి. ఈ సినిమాకు ఖచ్చితంగా 1000 కోట్ల వసూలు రావటం ఖాయం. ఒక్క భారత్లోనే 1000 నుంచి 1300 కోట్ల నెట్ కలెక్షన్లు తప్పకుండా వస్తాయి, అంతకంటే ఎక్కువే రావచ్చు కూడా. ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్గా ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమంటూ నవనీత్ ముంద్రా అనే వ్యక్తి ఓ పోస్ట్ పెట్టాడు. ఇంటర్వెల్ క్రేజీగా ఉంది. ఫస్ట్ పార్ట్ను ఎక్కడైతే ఆపేశారో ఆ మరుసటి క్షణం నుంచే సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా బిగినింగ్ సీన్, ఎమోషనల్ సీన్లు, సర్ప్రైజులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. హిందీలో చూస్తే మిగిలిన భాషల ఆడియన్స్ కోసమైన సబ్ టైటిల్స్ను పెట్టి ఉండాల్సింది. అవి కూడా ఉంటే మిగిలిన భాషల వాళ్లకు మరింత ఈజీగా అర్థమయ్యేది. అదొకటే లోపం అనిపించిందంటూ సురేష్ యాదవ్ అనే ఓ నెటిజన్ ట్వీట్ పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా బాగోలేదు అంటూ ఒక్కరంటే ఒక్కరు కూడా పోస్టులు పెట్టినట్టు నాకైతే కనిపించలేదు. ఈ పోస్టులు, ఈ ట్వీట్లు చూస్తుంటే ఎప్పుడప్పుడు ఈ సినిమాను చూద్దామని నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి గురువారం ఈ సినిమాకు సంబంధించిన తెలుగు షోలు పడతాయో లేదో అన్నది. ఇదండి దురంధర్ 2 సినిమాను చూసిన హిందీ జనాల రియాక్షన్, అలాగే హిందీలో ఈ సినిమాను చూసిన వాళ్ళ జెన్యూన్ రెస్పాన్స్కు సంబంధించిన వివరాలు.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.